ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ జాతీయ అధ్యక్షులుగా ఏలూరుకు చెందిన ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కెఎస్ఎస్ శివమూర్తి ఎన్నికయ్యారు. ఇటీవల పూణేలో 27వ జాతీయ హోమియో వైద్యుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరులోని రత్నేశ్వర హోమియోపతి వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శివమూర్తి మాట్లాడారు. దేశం నలుమూలల నుండి 2000 మందికి హోమియో వైద్యులు పట్టభద్రులు 600 మంది వైద్య విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారని చెప్పారు. 2 ఏళ్ల పాటు జాతీయ అధ్యక్షుడిగా పదవిలో కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా తాను దేశవ్యాప్తంగా హోమియో వైద్య సదస్సులు, వైద్యుల నియామకానికి, హోమియో వైద్య కళాశాలలో బోధనా సిబ్బందిని పెంపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ హోమియో వైద్యశాలలు ఉన్నాయని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా హోమియో వైద్యులు నియామకం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ స్థాయిలో వివిధ నూతన సబ్జెక్టులు ప్రారంభించాలని, సూపర్ స్పెషాలిటీ కోర్సులు, హోమియో మందుల ప్రామాణికతను పెంచేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. సమస్త వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి హోమియో వైద్య విధానంపై ప్రజలకు అవగాహన సదస్సులు విస్తృతంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరులోని హోమియో వైద్యులు, నగర ప్రముఖులు డాక్టర్ శివమూర్తిని సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వికే పంకజాక్షన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి గోపీనాథ్, జిల్లా అధ్యక్షులు కోరపాటి శ్రీనివాస్, నగరానికి చెందిన హోమియో వైద్యులు, జాతీయ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ పెట్టి 77 సంవత్సరాలు 1947లో డాక్టర్ కేజీ సక్సేనా అని, పద్మశ్రీ డాక్టర్ కేజీ సక్సేనా ఆయన స్థాపించారు. ఇది ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా కాలేజీల్లో, అన్ని హోమియో మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ని, సరైన టీచింగ్ స్టాఫ్ని పెంచడం కోసం, మెడికల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం కోసం, అన్ని మందులు అన్ని లభ్యమయ్యేటట్టు, అన్ని డిస్పెన్సరీలో, గవర్నమెంట్ డిస్పెన్సరీలో మందులన్నీ లభ్యమయ్యేటట్టు చూడటం, ప్లస్ ప్రజలకి హోమియో వైద్యం మీద అవగాహన కల్పించడం, అన్ని రకాల ఉచిత వైద్య శిబిరాలు నడపడం ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. NCHN నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అని ఇండియా వైడ్గా దేశవ్యాప్తంగా ఉన్న ఏకైక సంస్థ. దీనికి మన ప్రధాని మోడీ గారు ఆయుష్ మినిస్ట్రీని కూడా కేటాయించారు. ఆయుష్ మినిస్టర్ ద్వారా వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న నాతోటి ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరినీ, కమిటీ మెంబర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేపడతాం. స్నేహితులు డాక్టర్ కెఎస్ శివమూర్తి గారు జాతీయ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మా అందరికీ చాలా ఆనందదాయకం. మా ఏపీ స్టేట్ చాప్టర్ తరఫున, అదేవిధంగా ఏలూరు చాప్టర్ తరఫున కూడా వారిని అభినందిస్తూ, వారి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి, మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో కానీ మరిన్ని హోమియో పోస్టులని సృష్టించడానికి కానీ ఆయన ఇప్పటికే మొదలుపెట్టేశారు ఆయన యాక్షన్. సో ఆయన చేసే ఈ 2 సంవత్సరాలకి ఆయన జాతీయ అధ్యక్ష స్థాయిలో చేసే ప్రతి కార్యక్రమానికి మేము జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ మేమందరూ ఆయనకి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. అట్లాగే పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరోసారి శివమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. శివమూర్తి గారు ఆయన కష్టం మేము కళ్ళారా చూసాం. ప్రాక్టీస్ పెట్టి 93లో ప్రాక్టీస్ పెట్టిన కాడి నుంచి ఆయన ఫస్ట్ బేస్ ఏలూరులో, వెస్ట్ గోదావరిలో డాక్టర్స్ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎవ్రీ అందరూ 2 మీటింగ్లు పెట్టేవాళ్ళం అండి. హనుమాన్ గారి బర్త్డేకి అయితే సెమినార్ కండక్ట్ చేసుకునేవాళ్ళం. అంతా ఆయన కృషి పట్టుదల మీదే వాళ్ళు మేము ఈ స్టేజ్లో ఉన్నాం. ఇవాళ నేను ప్రెసిడెంట్ చేసిన, జాయింట్ సెక్రటరీ చేసిన, ఇక్కడ అందరం ఏలూరులో అందరు డాక్టర్లని ఆయన వదలను. చాలా పట్టుదలగా ఆయన మమ్మల్ని ఎదిగారు, ఆయన ఎదిగి వాళ్ళు ఈ పరిస్థితి ఈ స్టేజ్లో ఉన్నారు. అలా చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ శివమూర్తి గారికి అభినందనలు. నేను బేసిక్గా MBBS డాక్టర్ని. యాక్సిడెంటల్గా హోమియోపతి నేర్చుకున్నాను. దానికి కారణం విలేకరులకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి చెప్తున్నాను. నేను దీర్ఘకాలికంగా సైనసైటిస్తో బాధపడేవాడిని. జలుబు చేయటం, దగ్గు రావటం అట్లా ఫ్రీక్వెంట్గా వస్తుంటే ఇక రొటీన్గా మేము యాంటీబయాటిక్, ఎలర్జీ బెల్ట్ వేస్తూ ఉండేవాళ్ళం.
బలవంతంగా ఒక డోస్ వేసాడు ఆయన. ఆ డోస్ వేసేసరికి నెక్స్ట్ డేకి బాగా తగ్గింది. దీనికి మనం ఇన్ని యాంటీబయాటిక్లు ఇన్ని పిల్లలు తీసుకుంటున్నాం, ఇన్ని నెల నుంచి తగ్గలేదు, ఒక డోస్తో తగ్గింది ఏంటంటే ఆశ్చర్యం వేసింది. ఈ లోపల ప్రతి ఒక డాక్టర్ ఒక్క కేసు జెన్యున్గా బ్లడ్ టెస్టులు స్కానింగ్ ఆధారంతో బాలమిత్ర చందమామ కథల్లో కాకుండా ఒక కేసుని కలెక్ట్ చేసి ఆయన హయాంలో ఒక బుక్కుల రూపంలో తీసుకురావాలి.